ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర దశ దిశ మార్చబోయే ఈ ప్రాజెక్టు విషయంలో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకమైన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభమైంది. ఇంతకీ పోలవరం ఎప్పట్లోపు పూర్తి కానుంది? ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది? పోలవరం దశాబ్దాల ఆంధ్రుల కళ. ఏళ్లకేళ్లు గడిచిపోతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ప్రాజెక్ట్ నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో కీలక ముందడుగు వేసింది చంద్రబాబు సర్కార్. పోలవరం తమకు అత్యంత ప్రాధాన్యత. జనవరి నుంచి పనులు మొదలు పెడతాం, ప్రాజెక్టును పట్టాలెక్కిస్తామని మొదటి నుంచి చెప్తూ వచ్చిన చంద్రబాబు చెప్పినట్టుగానే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. 2020 వరదల్లో కొట్టుకుపోయిన డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి ప్రాజెక్టును రీస్టార్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. దీనికి సంబంధించిన భూమి పూజ. లాండ్రీ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదించాలి అనుకుంటున్నారా? అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హోమాన్ని కూడా నిర్వహించారు. వాస్తవానికి 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసింది. అయితే 2020లో వచ్చిన వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇసుక కోతకు గురై అగాధాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వాటిని పూడ్చి వైబ్రో కాంపాక్షన్ విధానంలో గట్టిపరిచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. దీనికోసం 383 ప్యానెల్స్ తో 1,00,000 క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరగనుంది. ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం జర్మనీ నుంచి ట్రెంచ్ కట్టర్లు, భారీ గ్రేబర్లు, డీశాండింగ్ యంత్రాలు వచ్చాయి. కొత్త డయాఫ్రమ్ వాల్ కోసం 990 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. 1,396 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కనిష్టంగా 20 మీటర్లు, గరిష్టంగా 90 మీటర్ల లోతు నుంచి వాల్ నిర్మాణం చేపడతారు. పాత డయాఫ్రమ్ వాల్ కు 6 మీటర్ల ఎగువన కొత్త నిర్మాణం చేపట్టింది కూటమి ప్రభుత్వం. డయాఫ్రమ్ వాల్ సగం నిర్మాణం పూర్తి కాగానే సమాంతరంగా దానిపైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ షెడ్యూల్ జారీ చేసింది. కేంద్రం సహకారంతో పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టాలెక్కిస్తోంది. 2 ఏళ్లలోనే పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. పోలవరాన్ని మళ్ళీ పట్టాలెక్కించాం. ఈరోజు ఇక్కడికి వచ్చాను. పోలవరం మీరు చూస్తే పోయిన ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్ని ముంచేసి పోలవరం ప్రాజెక్టు గోదావరిలో ముంచేశారు. ఈరోజే మళ్ళీ కేంద్ర సహకారంతో 12,200 కోట్ల రూపాయలు ఫేజ్ 1 కింద డబ్బులు ఇస్తే డయాఫ్రమ్ వాల్ కూడా ప్రారంభిస్తున్నాం. 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. బనకచర్లకు పోలవరాన్ని అనుసంధానం చేస్తే రాష్ట్రానికి ఇబ్బందే ఉండదని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు గోదావరి నీళ్లను తరలించి రాయలసీమ రుణం తీర్చుకోవడమే తన జీవితాశయమంటున్నారు సీఎం చంద్రబాబు. పోలవరం అయిపోతుంది నా జీవితాశయం. ఎట్టి పరిస్థితిలో బనకచర్లకు నీళ్లు తీసుకొస్తే అక్కడి నుంచి తెలుగు గంగ, హంద్రి నీవ, నగిరి గాలేరు, ఇక్కడి నుంచి నేరుగా ఎక్కడికంటే అన్ని జిల్లాలే కాకుండా సోమశిలకెళ్ళి, కందలేరుకెళ్ళి, మళ్ళీ తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత బాలాజీ రిజర్వాయర్కు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తాయి. నదుల అనుసంధానంలో పోలవరం ప్రాజెక్టే అత్యంత కీలకం. ఈ పోలవరం పూర్తి కావాలంటే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వేగంగా పూర్తి కావాలి. అందుకే అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోంది చంద్రబాబు సర్కార్.